నేను లక్ష్మీ దుర్గా. వార్తలోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలన్న ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంలో పోలీస్ శాఖ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో కవాతు. నీటి సంపులో మహిళా మృతదేహం. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు. బర్డ్ ఫ్లూపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీడియాతో వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ జియోద్దీన్. ఆర్మూర్ సిద్దులగుట్టను సందర్శించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్. సిద్దులగుట్ట ఆలయాల్లో ప్రత్యేక పూజలు. దేగాం శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో ఘనంగా సుదర్శన చక్ర ప్రతిష్టాపన. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్దులగుట్టను మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ బుక్యా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికి శివాలయంలో, రామాలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి సిద్దులగుట్ట యొక్క ప్రాముఖ్యతను ఎమ్మెల్యే మురళీ నాయక్ వివరించారు. అనంతరం సిద్దులగుట్టపై నిర్మించిన పిరమిడ్ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, జంబీ హనుమాన్ చైర్మన్ సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు తదితరులు ఉన్నారు. श्री सुगंधे वृक्षस्तने पुण्य सुजातमाने रविमणिमाने पुत्रे पौत्रे श्रीवदतानं भवति शताय पुरुषशतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठ. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు సైతం భాగస్వాములు కావాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుండి పేర్కిట్ చౌరస్తా వరకు కవాతు నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రారంభమైన కవాతు మామిడిపల్లి చౌరస్తా మీదుగా పేర్కిట్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా పోలీస్ శాఖ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించడం జరిగిందని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు సైతం భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్ వీరేంద్ర యాదవ్, ఆర్మూర్ సిఐ సత్యనారాయణ గౌడ్, ట్రాఫిక్ సిఐ ఓడి రమేష్, ఎస్ఐలు మహేష్, గోవింద్, ఏఎస్ఐలు, కానిస్టేబుల్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది తదితరులు ఉన్నారు. మన ఆర్మూర్ ప్రాంతం మీద ఒక భౌగోళిక పరిస్థితులు, ఇక్కడ సామాజిక పరిస్థితులు, ఇక్కడ శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, మరి ఇక్కడ కమ్యూనల్ టెన్షన్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళకు అవగాహన కల్పించడానికి మన ఆర్మూర్ పట్టణంలో దీని మీద ఒక అవగాహన కల్పించడానికి ఒక మాక్ డ్రిల్ మనకు ఫెమెక్స్ అని ఫెమిలియర్ విత్ ఇక్కడ లొకాలిటీ, దానిలో భాగంగా ఈరోజు మనం ఒక మాక్ డ్రిల్ చేయడం జరిగింది. దీనిలో మనకు ఒక ఫుట్ ర్యాలీ మరియు ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి వారికి అవగాహన కల్పించడము జరిగింది. ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే ఈ ఎలాంటి బలగాలకి మనకు అవసరం లేకుండానే మనం ప్రజలు శాంతి భద్రతలు కాపాడాలి. మీడియా ద్వారా మేము కోరుకునేది ఏంటంటే ఎప్పుడు కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కలర్, క్రీడ్, రిలీజన్ మనం అందరం ఒక వీఆర్ ఆల్ ఇండియన్స్ అనే ఒక భావనతోని, సోదర భావంతోని ప్రజలు బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా కోళ్లకు ఎటువంటి వైరస్ సోకలేదని వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ జియోద్దీన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఏరియా పొవెటర్ రవి ఆసుపత్రిలో అసిస్టెంట్ డైరెక్టర్ జియోద్దీన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా కోళ్ల ఫారాల్లో కోళ్లకు ఎటువంటి వైరస్ సోకలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఎగుమతులు, దిగుమతులు కాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. డెత్ రేట్స్ అయితే మన దగ్గర ఏరియాలో లేదు. మన ఏరియాలో ఆర్మూర్ మండలంలో 29 ఫార్మ్స్ ఉన్నాయి. దాంట్లో 10 ఫార్మ్స్ అయితే ఇది బ్రాయిలర్ ఫార్మ్స్ ఉంటుంది, 19 ఫార్మ్స్ లేయర్ ఫార్మ్స్ ఉంటుంది. లేయర్స్ అంటే గుడ్డు ఇచ్చినారు. సో ప్రెసెంట్లీ బ్రాయిలర్ ఫార్మ్స్లో అయితే ఏం పోల్ట్రీస్ లేదు. లేయర్ ఫార్మ్స్లో గుడ్డు మంచిగా ఉన్నది, ఎగ్స్ అన్ని మంచిగా ఉన్నాయి. ఇక్కడ ఏం డెత్స్ లేదు. ప్రెసెంట్లీ గవర్నమెంట్ తరఫున ఆదేశాల ప్రకారం మనం బయోసెక్యూరిటీ మెజర్స్ అందరికీ అవగాహన చేసిన ఇప్పుడు ఉన్న పోల్ట్రీ ఓనర్స్కు
ప్లస్ దీంతో పాటు మన బార్డర్స్లో ఉన్న అందరి జాగాల్లో చెక్ పోస్ట్ కూడా జరుగుతున్నది. సో ఇప్పుడు ఏమి పోల్ట్రీ డెత్స్ మన ఏరియాలో తెలియదు, అందుకని రైతు పబ్లిక్ కూడా దానికి నార్మల్గా మనం ఇండియన్ పద్ధతిలో అంటే భారతీయ పద్ధతులు మనం ఎట్లైనా చికెన్ ఇది బాయిల్ చేసి మంచి ఇది కుకింగ్ చేసి ప్లస్ ఎగ్స్ కూడా మనం బాయిల్ చేసి తింటాం కాబట్టి 100 డిగ్రీ టెంపరేచర్ అది దాటుతాయి కాబట్టి నో వైరస్ కెన్ సర్వైవ్ ఆఫ్టర్ 70 డిగ్రీ సెంటిగ్రేడ్. సో మనకు ఏం ప్రాబ్లం లేదు. ఆర్మూర్ పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు తులసి కుమార్ భారత సేవారత్న అవార్డు అందుకున్నందుకు గాను ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ నేటి యువతకు తులసి కుమార్ సేవలు స్ఫూర్తిదాయకమని అన్నారు. తన సేవలను ఎప్పటికీ ఇలాగే కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు గంగమోహన్ చక్రు, రామ్ ప్రసాద్, రామచందర్, శేఖర్, నారాగౌడ్, గోపికృష్ణ, గోపి, సైఫ్, ముజాహిద్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. మన భారత జాతి యొక్క చరిత్రను అన్ని వర్గాలకు చరిత్రలో ఇమిడిపోయినటువంటి వాటినన్నింటినీ కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నటువంటి తులసి కుమార్ కి, వారి అన్నయ్య గోపికృష్ణకు, వాళ్ళ అమ్మ బాలసరస్వతి గారికి, వాళ్ళ నాన్న అతిశేషులు బ్రహ్మానందం గారు, మా కుస్తాపురం విలేజ్ నుంచి సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్నటువంటి తులసి కుమార్ కు నేను నిజంగా ఆయన అన్నలు కావడం, ఆయనను గుర్తించడంలో ఖచ్చితంగా మేము ఆయనను ఎక్కడ వెళ్తే అక్కడ కాదు, మేము ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటి సమక్షంలో మా యొక్క బాధ్యత, ఆయన ఎంత సేవలు చేసిన సమాజానికి అనే విధాన్ని గుర్తించే విధంగా ఫౌండేషన్ తరఫున ఇక్కడ పెద్దలందరికీ మరియు స్థానిక వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయనను సత్కరించడం మాకు చాలా ఆనందం. ఇలాగే మంచి కార్యక్రమాలు చేస్తే యువతకు మంచి స్ఫూర్తిని రగిల్చాలని నిలుస్తూ చేస్తున్న సేవలను గుర్తించి వారు అభినందించడం జరిగింది. అందులో భాగంగానే ఇటీవలే కూడా వివిధ రకాల కలెక్టర్స్ రాజీవ్ గాంధీ గారు, వివిధ రకాల ప్రముఖులు, సంఘాలు మరియు రామాలయం మరియు రామ్నగర్ స్థానిక కౌన్సిలర్ చక్ర గారి ఆధ్వర్యంలో మరియు హనుమాన్ కమిటీ ఆధ్వర్యంలో, కుమార్ శేఖర్ వారి ఆధ్వర్యంలో మరియు ఇతర రకాలైన సంఘాలు మరియు ప్రభుత్వ పాఠశాల అన్ని కూడా వాళ్ళు గుర్తించి వాళ్ళు మా ఇంటికి వచ్చి కూడా సన్మానించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు పెద్దలు గౌరవనీయులు ప్రముఖ చార్టర్డ్ అకౌంట్ రాజశేఖర్ అన్న గారు ఈఆర్ ఫౌండేషన్ ద్వారా మా నివాసానికి వచ్చి వాళ్ళ యొక్క స్నేహితులతో ఈ రోజు మా నివాసానికి వచ్చి నన్ను సన్మానించి జ్ఞాపికను అందజేయడము చాలా స్ఫూర్తిదాయకం. ఆర్మూర్ పట్టణంలోని నీటి సంపులో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. పట్టణంలోని బృందావని థియేటర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న బిల్డింగ్ నీటి పంపులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని సంపులో నుండి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫిట్స్తో మహిళ సంపులో పడి ఉంటుందని పోలీసులు తెలిపారు. వ్యవసాయ మార్కెట్ విధానాల ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మార్కెట్ విధానాల ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21వ తేదీన జీపు జాతా కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో 21వ తేదీన ఆర్మూర్ మార్కెట్ యార్డ్ నుండి జీపు జాతా ప్రారంభమవుతుందని, ఆర్మూర్ నుండి ఆలూరు, నందిపేట్, నవీపేట్, జాన్కంపేట్ మీదుగా జీపు జాతా కొనసాగి నిజామాబాద్ గంజులో ముగుస్తుందని పేర్కొన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భూమన్న, రైతులు తదితరులు ఉన్నారు. సందర్శన సందర్భంగా జీప్ జాతా నిర్వహిస్తా ఉన్నాం. రేపు ప్రారంభం ఉదయం 10 గంటలకి ఆర్మూర్ మార్కెట్ యార్డ్ లో ప్రారంభమవుతుంది. ఈ జాతా ఆర్మూర్ నుండి ఆలూరు, నందిపేట, నవీపేట నుంచి అట్లాగే జానకంపేట మీదుగా నిజామాబాద్ గంజిలో ముగుస్తూ ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ముసాయిదాను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మోడ్ శోభన్ కూడా హాజరవుతా ఉంది. ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆర్మూర్ శివాజీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. పట్టణంలోని శివాజీ చౌక్ నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ మీదుగా కొనసాగింది. యువకులు, పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు ఆర్మూర్ పట్టణం నుండి న్యూ డెమోక్రసీ నాయకులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తవుతున్న ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను 420 హామీలను అమలు చేయలేదని అన్నారు. పేదలకు విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి, బీడీ కార్మికులకు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు తదితరులు ఉన్నారు. ఆలూరు మండలంలోని దేగాం గ్రామంలో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో సుదర్శన చక్ర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సుదర్శన చక్రాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ బీజేపీ నాయకులు యాదగిరి మాట్లాడుతూ లక్ష్మీనారాయణ ఆలయంలో చిన్నజీఆర్ స్వామి ఆదేశానుసారం కోనేరులో కృష్ణశిలా సుదర్శన చక్రాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తుందని ఏఐకేఎస్ నాయకులు అన్నారు. మార్క్స్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రంగయ్య, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ మార్కెట్ విధాన బిల్లుతో రైతులకు ఒరిగేదేమీ లేదని, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉండేందుకే కేంద్రం నూతన వ్యవసాయ మార్కెట్ బిల్లును తీసుకొచ్చిందని అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ రైతులను సంక్షోభంలో కేంద్రం పడేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇచ్చిన గ్యారంటీలను విస్మరించి పాలన కొనసాగిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐయూకేఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. ఈరోజు రైతు భరోసా అమలు జరగలేదు, రైతు ఖాతాలో జమ కాలేదు అని చెప్పేసి కూడా మా పరిశీలనలో రైతాంగం తమ ఆవేదనతో చెప్తున్న విషయాలు కూడా మా దృష్టికి వచ్చాయి. ఈ వెలుగులో, ఈ నేపథ్యంలో ఏదైతే ఈరోజు చెప్తా ఉన్నదో పూర్తిగా తన ప్రచారంతోనే మసిపూసి మారడిగా చేసి రైతాంగాన్ని బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తింపుతూ ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నామని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అదే సమయంలో ఈరోజు ఏదైతే రైతు భరోసాతో పాటు ఏదైతే పంటలకు గిట్టుబాటు ధర, అట్లాగే పంటలకు బోనస్ ఇస్తా అని చెప్పిన విషయాన్ని మనం పరిశీలిస్తే ఏదైతే సన్న ధాన్యానికి మాత్రమే మొత్తం పంటలకు ఇస్తానని చెప్పేసి వరంగల్ డిక్లరేషన్లో మొత్తం పంటల పేర్లతో సహా పేర్కొని ఇలా సన్న ధాన్యానికి వేస్తున్నామని చెప్పి 20% మందికి మాత్రమే కొనుగోలు చేసిన దాంట్లో కొద్ది మందికి మాత్రమే వచ్చింది. ఆ కొనుగోలు కేంద్రాలు వచ్చిన వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. డీసీసీబీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జైడి నాగేందర్ రెడ్డి, రైతు నాయకులు మిట్టపల్లి మైపాల్ రెడ్డి మాట్లాడుతూ జొన్నలకు వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు తగ్గించడం గురించి, పసుపుకు మద్దతు ధర లేకపోవడం గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిజామాబాద్ గంజ్లో పసుపు రైతులు ఆందోళన చేస్తున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని, అధికారులు కూడా ఎవరూ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాలి అని అన్నారు. ఎర్రజొన్న రైతులను మీరు క్వింటాల్కు 6,000 రూపాయలు ఏదైతే ప్రభుత్వం కొనుగోలు చేస్తే చెప్పారో మరి తక్షణమే ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. అలాగే పసుపు పంట మేజర్ గా మరి ఈ రోజు మన నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా పసుపు ఈ రోజు మరి పసుపు బోర్డు ఏర్పడిన తర్వాత కూడా ఎలాంటి లాభం లేకుండా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, 2 ప్రభుత్వాలు కూడా ఫెయిల్ అయిపోయి మరి ఈ రోజు పసుపును ఈ రోజు మార్కెట్ పోతే ఒక్కొక్క రైతు 4 రోజుల నుంచి అక్కడ మరి నిరసన వ్యక్తం చేస్తే కూడా ప్రభుత్వం పట్టించుకుంటున్నారు దాఖలు, ప్రభుత్వ అధికారులు పట్టించుకున్న దాఖలేవు. కాబట్టి తక్షణమే పసుపును కూడా 15,000 రూపాయలతోని కొనుగోలు ప్రభుత్వమే చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే మీకు రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు రైతాంగం తరఫున మేము అతి త్వరలోనే మరి మీరు కనుక ప్రభుత్వం ముందుకు రాకపోతే పెద్ద మొత్తం మీద మరి నిజామాబాద్ మార్కెట్ యార్డులోనే మరి కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. డోన్పాల్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ 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 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందని గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కోల రాజాముత్యం అన్నారు.
ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కోలరాజముత్యం, ఉపాధ్యక్షుడు వాల్గోట్ రమేష్, క్యాషియర్ దేవన్న, సాయన్న, మల్లేష్ మాట్లాడుతూ గురుమంచి చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. రేపు కుంకుమార్చన, జాతర, రథోత్సవం, మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పెద్ద మనుషులు తెలియజేశారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. స్వామివారి దయతో అందరూ బాగుండాలని వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు. శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. గత నిన్న, ఈ రోజు, రేపు 3 రోజులు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. మరి నిన్నటి రోజు సేనారాధన, స్వస్తి పుణ్యావచనము మరియు ఉత్సంగ్రహణము, అంకురారోపణము, ధ్వజారోహణము, దేవతాహ్వానము మరియు అఖండ దీపారాధన మరియు ఔపాసన హోమము. ఈ రోజు గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా గంగనీళ్ళ చేత రథానికి అభిషేకము, అదేవిధంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి యొక్క ఎదుర్కోళ్లు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బాల్కొండ మండలంలోని వివిధ గ్రామాల్లో అనుమతులు లేకుండా నడిపిస్తున్న ఇటుక బట్టి యజమానులపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డివిజన్ కమిటీ నాయకులు సోమశ్రీను, మాదరి నరేష్, దుర్గం రాజేందర్ డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం సిపిఐ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందిస్తుంటే బాల్కొండ మండలం బుస్సాపూర్, ఇత్వార్పేట్, శ్రీరామ్ సాగర్ ఆయకట్టు కింది భాగంలో కొంతమంది రైతులకు చెందిన భూములను అద్దెకు తీసుకొని ఇటుకబట్టి పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవటం జరిగిందని, ఆ భూములు ఎవరో విచారణ జరిపి భూ యజమానులకు ప్రభుత్వ ఉచిత సంక్షేమ పథకాలు అందకుండా చూడాలని, అనుమతులు లేకుండా బాల కార్మికులతో పనిచేస్తున్న అధికారులు పట్టించుకోవటం లేదని అన్నారు. ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం అనేక పథకాలను ఇచ్చినప్పటికీ కొందరు రైతులు భూమి ఇటుక బళ్ళకు అద్దెకిస్తూ ప్రభుత్వ పథకాలను ఎగ్గొడుతూ ప్రభుత్వ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇలాంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాల్కొండ తహసీల్దార్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎరియట్ల మండలం తొట్టి గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం, జాతర, అన్నదానం అంగరంగ వైభవంగా నిర్వహించారని మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు అడ్వల లింగారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి రథోత్సవం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వామివారికి ఘన స్వాగతం పలికారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే గురువారం జాతరలో భాగంగా దుకాణాలు వెలిశాయి. భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు లింగారెడ్డి, పెద్దలింగన్న, పెద్దరాజన్న, గంగశంకర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎరియట్ల మండలం తొట్టి గ్రామంలో 8/8/2025 పత్రం జరగడం జరుగుతుంది. ఇంతటి కార్యాన్ని విజయవంతం చేసిన భక్తులకు, పురోహితులకు నాకు కృతజ్ఞతలు. ఈరోజు పత్రం జరుగుతుంది. సుమారుగా 8 క్వింటాల రైసు 5 కర్రీస్కొని పత్రం పెట్టడం జరుగుతుంది. కీర్తిశేషులు గుగులో తిరుపతి స్మారక జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను మరియతాండ దర్పల్లి నందు జగదాంబ క్రేజ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దర్పల్లి మండలంలోని మరియతాండ గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దర్పల్లి మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ మరియు తాండా మాజీ సర్పంచ్ శంకర్, మాజీ ఉప సర్పంచ్ మోహన్, మాజీ ఎంపీటీసీ శేఖర్ రెడ్డి, యూత్ సభ్యులు సంజీవ్, ప్రవీణ్, గబ్బర్ సింగ్, చాటి గణేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలన్న ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంలో పోలీస్ శాఖ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో కవాతు. నీటి సంపులో మహిళా మృతదేహం. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు. బర్డ్ ఫ్లూపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీడియాతో వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ జియోద్దీన్.
ఆర్మూర్ సిద్దులగుట్టను సందర్శించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్. సిద్దులగుట్ట ఆలయాల్లో ప్రత్యేక పూజలు. దేగాం శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో ఘనంగా సుదర్శన చక్ర ప్రతిష్టాపన. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.